శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్ర గారు. నమస్కారం అండి. ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి అండి. జయంతి మే 28 విశిష్టమైన రోజు. కరెక్ట్ కరెక్ట్. సో ఆయన్ని ఒకసారి స్మరించుకుంటూ ఏదన్నా ఒక జ్ఞాపకం చెప్తారా? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఆయన పట్టుదల ఎంతతో చెప్తాను నేను. ఓకే. ఎన్టీఆర్ గారి పట్టుదల ఎలాంటిదో, ఆయన ఒక పని ఫినిష్ చేయాలన్నా, ఒక చిత్రం ఫినిష్ చేయాలన్నా, అంటే మీకు దానవీర సూరకర్ణ ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. అయినా కూడా ఒక సంఘటన కూడా చెప్తాను నేను. ఓకే ఓకే. ఏమండి, ఆయన సీతారామ కళ్యాణం అనే సినిమా తీయాలనుకున్నారు. ఆయన సీతారామ కళ్యాణం అనే సినిమా స్క్రిప్ట్ అంతా రెడీ అయింది. అందులో ఆయనకి రావణ పాత్రని కంప్లీట్గా వేయాలని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. రావణుడుగా ఆయన భూ కైలాసలో వేశాడు. ఆయన వేసిన తర్వాత దాన్ని అసంపూర్తిగా ఉంది, అది కంప్లీట్ రావణాసురుడి మీదే సినిమా తీయాలి, ఆ క్యారెక్టర్ నేనే వేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అంటే ఆయన డిఫరెంట్ ఆలోచన ఎప్పుడు ఎలా ఉండేదో మీరు ఆలోచించుకోవచ్చు. అంటే క్యారెక్టర్స్ని, విలన్ క్యారెక్టర్స్ని కూడా పాజిటివ్ వైబ్లో తీసుకొచ్చే ఘనత ఎన్టీ రామారావు గారు. అప్పుడు కేవీ రెడ్డి గారు, గురువు గారు ఆయన పిలిచి, సార్ ఇలాగ నేను చేస్తూ ఉంటున్నాను, మీరు సినిమా చేసి పెట్టాలి సీతారామ కళ్యాణం అంటే. ఆయన నార్మల్గా అనుకున్నారంటే రాముడు వేస్తాడు కదా సీతారామ కళ్యాణం, రాముడు వేస్తాడు కదా, చేస్తాను రామారావు అన్నాడు రెడ్డి గారు. అప్పుడు కథ వినిపించి, ఇందులో రావణుడు క్యారెక్టర్ నేను వేస్తున్నాను అన్నాడు. అదేంటి రామారావు, నేను రాముడు అనుకున్నానే నేను అన్నాడు. లేదు సార్, రాముడు వేయటానికి నేను అన్ఫిట్ ఈ కథ వరకు. ఓకే. ఎందుకంటే నేను రావణాసుడు వేద్దాం అనుకుంటున్నాను. రావణాసుడు అది యాక్సెప్ట్ చేస్తారా జనాలు, ప్రేక్షకులు? నిన్ను దేవుడిగా, కృష్ణుడిగా నేనే చూపించాను నిన్ను, కృష్ణుడిగా నేనే మాయాబజార్లో ఎవరో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా కృష్ణుడిగా నేను, రామారావు గారే పనికొస్తారని ఇంత వాదించి నేను పెట్టినాను కదా, ఇప్పుడు రావణాసుడిగా నిన్ను ఎలాగ నేను ప్రజెంట్ చేయను, నా వల్ల కాదు రామారావు గారు అన్నాడు. అదేంటి సార్, నేను ఇది చేశాను, రావణాసుడికి ఎలా చూస్తారు, భూ కైలాసాలకు వేశాను కదా సార్ నన్ను. అప్పుడు కేవీ రెడ్డి గారు ఒక ఇది అన్నాడు, రామారావు గారు భూ కైలాసంలో అనేది ఒకవైపే చూపించారు, అది భూ కైలాసంలో భక్తుడు తల్లి కోరిక తీర్చడానికి ఆత్మలింగాన్ని తీసుకొచ్చే భక్తులుగా చూశారు. ఇప్పుడు ఇందులో మీరు క్షేత్రెత్తుకుపోతున్నారు, తర్వాత రంభని అత్యాచారం చేస్తున్నారు. ఇన్ని ఒక రామారావు గారు దుర్మార్గాలు మొత్తం ఉంటాయి. ఆ మొత్తం రామారావు రావణాసురుడు దాంట్లో నవగ్రహాలని కాళ్ళ కింద పెట్టి తొక్కేది ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే రావణాసురుడు పూర్తి క్యారెక్టర్ వేయాలని ఆయన ఉద్దేశం. ఉన్నాయి అందులో కేవలం తల్లి మీద భక్తి, ఈశ్వరుడి మీద భక్తే చూపించారు భూ కైలాసంలో. ఆ క్యారెక్టర్కి ఇప్పుడు మీరు చెప్పిన కథలో క్యారెక్టర్కి, మీరు నాకు నేరేట్ చేసిన క్యారెక్టర్కి చాలా తేడా ఉంది. అంచేత నా మనసుకు ఒప్పట్లేదు ఎందుకో, సారీ రామారావు గారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇక ఎవరిని పిలిచినా ఇదే చెప్తారు, నన్ను రాముడుగానే ఊహించుకుంటారు. కానీ అంటే ఆయన పట్టుదల గురించి చెప్తున్నారు, ఎలాగైనా ఇది చేసి తీరాలి. ఎవరైతే ఇది అన్నారో, అంటే ఆయన పట్టుదల దీనికోసం అని కాదు, నెగిటివ్ అని కాదు, ఎలాగైనా ఈ పాత్ర నేను చేసి తీరాలి అనే ఒక ఉత్సుకత, కుతూహలంతో రామారావు ఆ క్యారెక్టర్ కూడా బాగా పండించాలనే ఆతృతోటి, ఒక ఆర్టిస్ట్ గుండే తపనతోటి రావణాసురుడు క్యారెక్టర్ చేయాలనుకున్నారు. అప్పుడు ఆయన ఎవరు పేరు వేయకుండా తనే డైరెక్ట్ చేసి సీతారామ కళ్యాణ్. ఇంకొక మాట చెప్పాడు ఆయన, సార్ మనం టైటిల్ పెట్టింది ఇది చెప్పాడు, సీతారామ కళ్యాణం అని పెట్టాం. ఆ సీతారామ కళ్యాణానికి రాముడు వయసు నూనూగు మీసల వయసు, పైగా నేను వేస్తే ఇదంతా వేసుకుని ఉంటే ఇది బాగోదు సార్, ఇది అంచేత ఒక 20 ఏళ్ల కుర్రాడిని చూస్తాను నేను, రాముడిగా వేస్తాను, అంతే తప్ప నేను వేయకూడదు సార్, ఇది పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది, సీతారామ కళ్యాణం అనే టైటిల్కి దెబ్బతింటుంది సార్ అన్నారు. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి రామారావు, కానీ నేను ఎందుకో నాకు నిన్ను అలా ఊహించలేకపోతున్నాను, నేను చేయలేము అని చెప్పి ఆయన తప్పుకున్నారు. ఇంత లాజిక్ ఉంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేయటానికి
ఒక సినిమా చేయడానికి ఎంత లాజిక్ ఉందో ఎంత పట్టుదల ఉందో రామారావు గారు చేశారు. రైట్. అప్పుడు సరే ఇక ఇక ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా ఉన్నారు అప్పుడు, కానీ ఆయన కూడా ఈ ఎలిజిబుల్, కానీ ఇంకెవరిని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి ఆయన. ఇక ఎవరిని పెట్టినా కూడా నన్ను ఇలాగ రాముడుగానే అనుకుంటారు, అంచేత నేనే చేద్దాం అనుకుని సీతారామ కళ్యాణ్ తనే దర్శకుడిగా పేరు వేయకుండా ఆయనే డైరెక్ట్ చేసి ఆయనే ఇచ్చేసి ఆ క్యారెక్టర్ విపరీతమైన పేరు తీసుకొచ్చాను. ఇది సీతారామ కళ్యాణ్ కథ. చూడండి ఆయన పట్టుదల. అంచేత ఆ పట్టుదల వల్ల ఆర్టిస్ట్ ఎంత చక్కగా తనలోని కళాభి తృష్ణం తీర్చుకుంటారో ఇచ్చేసింది ఆయన అన్ని విషయాల్లో. ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ మీరు పట్టుదల అన్నారు, కానీ ఆయన కెరీర్ మొత్తం చూసుకో, ఏ రంగంలో తీసుకున్నా, ఏ రంగంలో దానవీర సూరకర్ణ ఒకటి చాలు సార్. అదే ఏమండి, దాదాపుగా 40 రోజుల్లో తీసి పారేశారు సార్ ఆయన. ఇంకా ఈ ఆపోజిట్ క్షేత్రం కురుక్షేత్రం చూసారా, అసలు అప్పటికప్పుడు పార్ట్లుగా తీశారు. రాజస్థాన్లో ఒకసారి జరుగుతుంటే ఇక్కడ డబ్బింగు ఇలాగా. కానీ దానవీర సూరకర్ణ ఎన్ని విమర్శలు వచ్చినాయో, దారాలు కనపడతాయి, ఏం దారాలు కనపడితే ఏమిటి, మేము ఉన్నాము కదా అన్నారు ఆయన. అలాంటి మనిషి. తర్వాత ఇది ఇప్పుడు అనుకుంటున్నాం మనం, ఏది ఈ మొండు పట్టుదల ఇప్పుడు అనుకుంటున్నాం కాదు. కాలేజీ రోజుల్లో కూడా రామారావు గారు ఇంతే. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ 2 ఇన్సిడెంట్లు చెప్తే రామారావు గారి క్యారెక్టర్ ఏంటో ఆయన ఎంత నిబద్ధత గలవాడో అర్థమవుతుంది. ఆయన అనుకున్న దానికి వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు రామారావు గారు. ఎంతైనా పట్టుదలకి క్రమశిక్షణ కూడా, క్రమశిక్షణ మిగతా తర్వాత చెప్తాను. నేను ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తాను. ఈయన SRR కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంటే అప్పుడు వేయి పడకలు రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలుగు శాఖ ప్రొఫెసర్ అధ్యక్షుడు. ఆయన తెలుగు శాఖకి ఆయన ప్రతినిధి పనిచేస్తున్నారు. ఆయన చేస్తుంటే ఆయన ఒక కాలేజ్ యానివర్సరీకి ఒక నాటకం రాశాడు ఆయన, రాచమల్లు దౌత్యం అని. అంటే అది ఇది నాగమ్మ ఈ ఉంటాయి చూసారా, ఈ పల్నాటి రాచమల్లు ఇవి. దానికి సంబంధించిన కథ ఒకటి, నాటకం ఒకటి రాశాడు ఆయన, విశ్వనాథ్ సత్యనారాయణ గారు. అందరూ ఆర్టిస్టులు ఫిక్స్ అయ్యారు అందులో. ఆ నాటకంలో రాసిన అందరూ ఆర్టిస్టులు ఫిక్స్ అయ్యారు, ఒక్క నాగమ్మ తప్ప. నాగమ్మే మెయిన్. నాగమ్మ వేయాలంటే ఎవరు వేయాలి అని ఆలోచిస్తే రామారావు గారు తప్ప ఇంకెవరు, అంత అందగాడు తప్ప ఇంకొకడు ఎవరు వేయడానికి వీల్లేదు, ఆడవేషం వేయాలంటే రామారావు గారు వేయాలి అని చెప్పి ఆయన అప్రోచ్ అయ్యారు. సరే నేను వేయలేను సార్, నాకు నాటక అనుభవం కూడా లేదు, ఇప్పుడు చిన్నప్పుడు రామారావు ఏదో పద్యాలు వింటాం తప్ప ఇచ్చేయటం మా నాన్నగారు చెప్పే తప్ప నాకేం అనుభవం లేదు, డైలాగులు కూడా చెప్పలేనే అన్నాడు. నీకెందుకు రామారావు, నువ్వు స్క్రిప్ట్ తీసుకో, నువ్వు కంప్లీట్గా చదువు, నువ్వు చెప్పగలవు, నేనున్నాను నీకు అని విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఎంత గొప్ప రచయిత ఆయన, జ్ఞానపీఠ అవార్డు కాదు ఏమండి. అలాంటి ఆయన సపోర్ట్ తోటి తెలుగు భాష వచ్చింది కూడా ఆయన వల్లే ఆయన ఇంట్రెస్ట్ కలిగింది కూడా ఏమండి. సరే వేశారు, చీర కట్టారు, జాకెట్ వేశారు. వేసిన తర్వాత మీసాలు తీయటానికి మేకప్ మ్యాన్ వచ్చాడు. ఫాట్ లోపల వచ్చాడు, మీసాలు తీస్తారేంటన్నాడు. మీరు వేసేది ఆడవేషం అన్నారు. ఆడవేషమైనా సరే నేను మీసాలు మాత్రం తీయను. అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, డ్రామా వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. నేను తీనంటే తీను అన్నారు. ఏమైనా సరే తీయను, మా పౌరుషానికి ఈ మేసమే ఇది రాజస్వం, మా రాజస్వం అంతా ఈ మేసంలోనే ఉంది, దీన్ని తీసేస్తే ఎట్లా. మళ్ళీ అయిన తర్వాత అందరూ ఏడాకోళం చేస్తారు, ఇక మీసాలు లేనాడు అని. రేపు నుంచి ఇప్పుడు డ్రామా ఇవ్వడం అయిపోద్ది, రేపు నుంచి ఫ్రెండ్స్ అందరూ నన్ను టీచ్ చేస్తారు అని చెప్పేసి తీనన్నాడు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పి చూశారు, మీరు ఏమన్నానండి, నన్ను ఈ పాత్రలను తీసేయండి, నేను వేషం వేయను,
కానీ మేసం తీయదు. మేసం మాత్రం తీయదు అన్నాడు. సరే ఏం చేస్తావు రామారావు, నువ్వు తప్ప ఇంకొకరు ఎవరు మాకు నీవే తప్ప పరమేరంగా అని అందరూ రణం పెట్టి, సరే ఏం చేశారంటే మీరు ఏం చేస్తారంటే రామారావు గారు ఏం చేశారంటే అప్పుడు మీకెందుకు మీకు మేసం ఇచ్చేయకుండా చేయాలి కదా అని కొంచెం మేకప్ తోటి కవర్ చేశాడు ఆయన. నువ్వు మేసాలు కదా ఆయనకి అప్పుడు ఇంటర్మీడియట్ అంటే 18, 19, 20 ఏళ్ళు కదా. నువ్వు మీసాలకి మేకప్ తోటి థిక్గా మేకప్ వేసేసి ఆ మీసాలు కడపకుండా చేసేసి డ్రామా వేసేసారు. ఓకే. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఈ క్రమశిక్షణ, ఈ పట్టుదల ఆయనకు అప్పటి నుంచి ఉంది. రైట్. అంటే అనుకున్నది చేయాలనే ఇది, ఏదనుకుంటే అది తను కరెక్ట్ అనుకున్నది ఎప్పుడైనా సరే నిబద్ధతతో ఆయన పాటించారు ఆయన కాలేజ్ డేస్ నుంచి. అదే ఇది రామారావు గారి గురించి గొప్పతనం. అది ఈ మిగతా చాలా గొప్పతనాలు ఉన్నాయి, అవి తర్వాత వరుస సిరీస్లో చెప్తాను.